నమస్కరిస్తూ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. మరోసారి కొత్తగా కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత మన కుటుంబం ఇంత పెద్ద గుండె ఉంటుందని చెప్పి, ఇంత పెద్ద గుండె ఉన్న మీకు ఇంత పెద్ద గుండె ధైర్యం నింపి అన్న రేవంత్ అన్న తనతో పాటు మీ అందరిని తీసుకెళ్లి మనం గెలుస్తున్నాం రండి అని చెప్పి తీసుకెళ్లి పగ్గాలు చేపట్టిన రేవంత్తో పాటు కుటుంబ సభ్యులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్న కేంద్రంగా చెప్పింది ఇప్పుడే యుద్ధానికి రెడీ అని. మన యుద్ధానికి రెడీ ఉన్న సైన్యానికి ప్రతి ఒక్కరికి ఒకనే వేడుకుంటున్నాం. రాబోయే 30 రోజులు మీరు కష్టపడండి. రాబోయే 30 రోజులు కష్టపడిన తర్వాత మీరు ప్రశాంతంగా పడుకోండి. ప్రశాంతంగా పడుకొని ఏ పనులన్నా ఫోన్ చేయండి, ఆ పని చేసి పెడతాని మీ ముందు శిరస్సు వచ్చి పెట్టండి. ఎందుకంటే ఇంతమంది నాకు గుర్తొచ్చింది, అప్పుడు కేఎల్ఆర్ అన్న విశ్వేశ్వరన్నతోటే తిరిగి నన్ను ఓడించే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆ ప్రభుత్వ పార్టీ ఉన్నాడు. అట్లాంటి కేఎల్ఆర్ అన్న నేను పని చేసి పెడతా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయ్యారంటే 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రతి గడపకు 6 గ్యారెంటీలు అమలు చేసే గ్యారెంటీ నాది అని చెప్పి వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరం మేము చెప్తూ ఆ గ్యారెంటీ మన గ్యారెంటీ, ప్రతి గడపకు పోయి చెప్పండి, ప్రతి గ్యారెంటీ అమలు చేస్తారని చెప్పమన్నారు రేవంత్ రెడ్డి గారు. దాంతో పాటు ఈ మహేశ్వరం నియోజకవర్గంలో మొన్న తుక్కుడులో అంతకంటే ముందు తుక్కుడు మేనిఫెస్టో రిలీజ్ కూడా సేమ్ రిజల్ట్ అన్నట్టుగా ఇదే అడ్డ మీద మన మేనిఫెస్టో రిలీజ్ అయింది. 5 న్యాయ అని చెప్పి మొన్న రిలీజ్ అయిన మేనిఫెస్టోలో 5 న్యాయ మే 25 పటాకే 25 పటాకే ఒక్కొక్క చెప్తున్నారు. ఎవరైతే ఇందులో బూత్ కమిటీలో మెంబర్లు అవుతారో మీ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తారు. ఇక్కడ ఈ ఫోన్ నెంబర్లకు మీకు రకరకాల ఫోన్లు వస్తాయి. గాంధీ మహిళలు మనకు 7% ఎక్కువ పర్సెంటేజ్ రాబోతుందనే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మనకి ఇచ్చిన గ్యారెంటీ ఆల్రెడీ అమలైనాయి కాబట్టి 7% వాళ్ళ బీజేపీ పార్టీ కూడా మనకి ఎక్కువ శ్రేత సంతోషపడాలి. మనమేమో 6 గ్యారెంటీలు అంటున్నాం, 5 న్యాయ అంటున్నాం, 25 పటాకే అంటున్నాం. బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? బీజేపీ వాళ్ళు ఎప్పుడు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా యువత మాత్రముంది, మేము గుడి కట్టబోతామని చెప్పి 14 చెప్పారు, 18 చెప్పారు. ఇక నా అపోనెంట్ కొండా విశ్వేశ్వర రెడ్డి ఇవాళ బాగా పొందుతుడు, బాగా దండాలు పెడుతున్నాడు. గత 3-4 నెలలు తిరుగుతుంటే మనలో మాట్లాడుతున్నాడు. 2014 అట్లే దండాలు పెట్టాడు. సరే దండాలు పెడుతుండు, పెద్ద మనిషి, బాగా డబ్బులున్నాడు, కొండ అన్న పెద్ద పేరున్నది, అపోలో హాస్పిటల్ అల్లుడని చెప్పి మీరు గెలిపించిన 2014 గెలిచినాక ఏం చేసాడు? పొర్రుడు బంద్ చేసాడు, దండాలు పెట్టుడు బంద్ చేసాడు, కలుసుడు బంద్ చేసాడు. ఏంటంటే కొండెక్కి కూర్చున్నాడు. నేను ఎంపీని, పెళ్లిలకు రాను, జాబులకు రాను, కలవను, కలిస్తే అపాయింట్మెంట్ కావాలంట. నేను మీ అందరూ కూడా వేడుకుంటున్నా, నేనే కాదు వేదిక మీద కూర్చున్న నాయకులు ఎవరైనా అపాయింట్మెంట్ అడిగి రావాలన్నలకు మీరు రిటైర్మెంట్ ఇవ్వండి. నాకు కూడా అపాయింట్మెంట్ అడిగి రమ్మనేందుకు అంత ధైర్యం ఉన్న నాయకుడు ఎవరు లేరు. ఒక కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు, ఆయనే అపాయింట్మెంట్ అడుగుతాడు. సరే పోనీలే ఏదో లొల్లేదుగా చెప్పి కొందరు బాగా భరించలేక అపాయింట్మెంట్ తీసుకొని పోతే 10 నిమిషాలు 15 నిమిషాలు నేడిపోతే నీ టైం అయిపోయిందంట. అదే పద్ధత. ఎవరైనా ఆకలియో కడుపులొచ్చో వైద్యం అందుబాటు కావాలని చెప్పి వస్తే వాళ్ళని పిలిచి ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది చేస్తామని చెప్పాలి. ఎవరైనా ఇంట్లో రాగానే వామో ఏమైతుందో, ఛాయ్ పోతుందో, లేదా బిస్కెట్ పోతుందో, ఈయనకి ఏం చేయాలో 10,000 పోతే అంటున్నాడు, లీడర్ ఎట్లయితున్నాడు. మళ్ళీ ఇప్పుడు దండాలు బాగా పెడుతున్నాడు, పొందుతుడు నేను ఏదో చేస్తా అని చెప్పి. ఏం చెప్తుడు? బీజేపీ పార్టీ ఉంది, మోడీ చూసి ఉంది. మోడీ చూసి ఓటు పోయినసారి వేసిండు, ఈసారి మోడీ చూసి ఓటు ఎందుకు వేయాలి? ఇవాళ 5 న్యాయ 25 పటాకి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకుందాం మనం. ఇవన్నీ చెప్తే ప్రతి గడప సంతోషంగా ఉంటుంది. ఇవాళ మొన్న రేవంత్ అన్న గెలిచారు, డెఫినెట్ గా చాలా స్ట్రాంగ్ అయింది. ఇవాళ మీకు ఉన్న ఉత్సాహం ఎంత రెట్టింపైంది. మేము గెలిచినాం, ప్రభుత్వం వచ్చింది, మనం ఉన్న ప్రభుత్వంగా అని చెప్పి మీకు ఏ కష్టం ఉన్నా మన ప్రభుత్వం ఆదుకుంటున్న ధైర్యం వచ్చింది మీకు. ఈ ధైర్యానికి ఇంకా రెట్టింపు ఉత్సాహం కావాలంటే మనం ఎన్ని సీట్లు, ఎంపీ సీట్లని గెలిపించి అన్న రేవంత్ అన్నకి ఇస్తే రేవంత్ అన్న ఒక నేషనల్ లీడర్ అయిపోతాడు. మొన్న రాష్ట్రంలో ఎలక్షన్ గెలిచిండ్రు, ఇవాళ ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుండ్రు.
వాట్ నార్త్ ఇండియన్స్ అన్నారు. ఎందుకంటే మొన్న మేము ఎంపీలో ఇద్దరు సహచర ఎంపీలే రాదు. రేవంత్ అన్న మల్కాజ్గిరి ఎంపీ, నేను చేవెళ్ళి ఎంపీ. ఆయన కాంగ్రెస్ పార్టీ, నేను బీఆర్ఎస్ పార్టీ. ఇద్దరం అక్కడ రెగ్యులర్ కలుపుతాం. పార్లమెంట్ సెంట్రల్ ఇట్లా అందరి కోసం ఛాయ్ తాగుతున్నాం. ఈ డిస్కషన్ అయ్యేది ఇక్కడ. ఈరోజు మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్న బూత్ కమిటీ సభ్యులు, నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశానికి అధ్యక్షత వహించిన మనందరి అభిమాన నాయకులు, మీకు కష్టాలలో ఇబ్బందులలో ఇప్పటికీ తోడుండే అన్న కేదారన్న గారికి, సోదరులు, ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి, ఈ నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేసిన సోదరి శారద గారికి, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అనిత గారికి, మాజీ మేయర్ దిగల కృష్ణారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మేయర్లకు, మున్సిపల్ చైర్మన్లకు, మండల పార్టీ ప్రెసిడెంట్లకు, జిల్లా నాయకత్వానికి, నియోజకవర్గ నాయకత్వానికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన ఎన్నికలు జరపబోయి రేపు అభ్యర్థికి భారీ మెజార్టీ మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఇప్పించే బాధ్యత తీసుకుంటున్న బూత్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మహేశ్వరం నియోజకవర్గంలో ఇప్పుడే కేదారన్న చెప్తుండు, తను అసెంబ్లీగా అభ్యర్థిగా ఇక్కడికి వచ్చి నిలబడ్డప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ పరంగా సిటీ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గానికి వచ్చి ఈ నియోజకవర్గంలో ఒక పార్టీ స్ట్రక్చర్ను, నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని కొద్ది రోజులనే పార్టీలో బలమైన అభ్యర్థిగా పోటీ ఇచ్చిన సందర్భంలో కూడా ఇవాళ చూసేదొరికితే ఆ రోజున్న కుటుంబానికను ఈ రోజు చూస్తున్న కుటుంబానికి చాలా పదంతరం పెద్దగా అవపడుతుందన్న చెప్పి చెప్తున్నప్పుడు నిజంగా కేదారన్న కష్టం, ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న సిస్టం 5,30,000 ఓట్లున్న ఈ నియోజకవర్గంలో కూడా ఇంత భారీ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా 100% మొన్న ఆర్గనైజేషన్ లోపాలు కావచ్చు, రెండోది కాంగ్రెస్ పార్టీ ఈ సిటీ సరౌండింగ్స్ లో ప్రజలందరూ చుట్టుపక్కల మేము తిరిగినప్పుడు అనిపించింది కాంగ్రెస్ పార్టీ 100% అధికారంలోకి వస్తుంది, 70 నియోజకవర్గాలు గెలుస్తాయని మేము రూరల్ తిరిగినప్పుడు అంతా కూడా ఓట్లకు 2-3 రోజుల ముందే మేము ఎక్స్పెక్ట్ చేయగలిగాం. కానీ ఇక్కడ ఈ అర్బన్ ఏరియాలలో కొంత సెమీ అర్బన్ ఉన్న ప్రాంతాలలో ఏంటంటే ఏమో వస్తుందా ఏదో వాటిలో ఉన్న నాయకులుగా ఈ చివరి నియోజకవర్గంలో చక్కటి పేరున్నది రంజిత్ రెడ్డి గారికి. ఇవాళ మీరు చూసిండ్రు, ఇంతకుముందే అభ్యర్థి వేరే అభ్యర్థి గురించి కూడా మనం విన్నాం. సరే వారి గురించి ఎందుకంటే వ్యక్తిగతంగా కామెంట్ చేయవలసిన పని లేదు, కానీ రాజకీయాలలో ఏమున్నా ప్రజలకు అందుబాటు ఉన్న వాళ్ళకి అందుబాటు ఉండి ప్రజలలో ఉన్న వాళ్ళే ప్రజానాయకులు అవుతారు, ప్రజాప్రతినిధులుగా అక్కడికి వస్తారు. ప్రజలకు దూరంగా ఉండి మా పేరు గొప్ప ఉన్నది కాబట్టి మాకు ఓటేయని చెప్పి ఇళ్లలో చూసుకునే వ్యక్తులను మనం గెలిపించవలసిన అవసరం లేదనేది ఈ నియోజకవర్గంలో ప్రజలు నేను తిరిగిన ప్రతి చోట స్పష్టంగా చెప్తున్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా చెప్తున్నా. దయచేసి మిగతా విషయాలన్నీ కూడా పార్టీ సంబంధించిన విషయాలు, ప్రభుత్వం చేసిన స్కీములు, ఈ ప్రభుత్వం గత ఈ 4 నెలల్లోనే తెచ్చుకున్న పేరు ప్రజలందరి దగ్గరికి పోయి పాల్చుకుంటున్న పరిస్థితున్న విధానాన్ని పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. నేను వాటికి ఏమీ బోధించుకోలేదు, కానీ ఎన్నికలు ఏ విధంగా చేసుకోవాలి, మహేశ్వరం నియోజకవర్గంలో కూడా మన అభ్యర్థి గెలవకుండా రేపటి పార్లమెంటును గెలిపించి ఇక్కడ అభ్యర్థిగా ఏదైతే లక్ష్మణుడు గెలిపించుకున్న మన భావన మనం కల్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ నిలబడి గెలిచిన సవితమ్మ గారికి మీరు కాదమ్మా 3 నెలల మిమ్మల్ని తిరస్కరించిన ప్రజలు అసలైన నాయకుడు లక్ష్మణ్ అని చెప్పి మనం చెప్పవలసిన అవసరం ఉన్నది. దయచేసి గుర్తుపెట్టుకొని మన
మనం ఇచ్చే ప్రజా తీర్పు ఏదైతే ఉన్నదో ఇవాళ మీరు ఇచ్చే బలం ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా ఒక 30-40 వేల మెజార్టీ మీరు ఇస్తే ఇవాళ లక్ష్మణకు బలం చేకూరుతుంది. మొన్నటి ఎన్నికలలో ఏదంటే నేను లాస్ట్ మినిట్ లో పోయినా ఓట్లు రాలేదు, కానీ వాళ్ళకి ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా పార్టీ బలంగా ఉన్నది, పార్టీ నాయకత్వం బలంగా ఉన్నది. నేను ఈ 4 నెలలు కష్టపడితో కూడా పార్టీ వచ్చిందనే ఒక ఆత్మ సంతృప్తి